కష్టపడండి, కష్టపడేవారు కష్టపడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను లోపం లేకుండా అంటే నేను 99.9% నేను కష్టపడ్డా, నాలుగు ఏం లోపం లేదు. ఇక రాకపోతే వాట్ నెక్స్ట్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అంటే మనకు తెలివి ఉంటే, నిజంగా తెలివి ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. మనకు మంచి యాక్టివ్గా తెలివి ఉంటే ఇంట్లో కూర్చొని 5 రూపాయలు సంపాదించవచ్చు, ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఉద్యోగమే జీవితం కాదు, జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే. ఊళ్ళో ఎట్లుంటుందంటే మనల్ని ఎంతమంది హింసిస్తారంటే మన కుటుంబ సభ్యులు హింసిస్తారు. లాస్ట్ టైం నోటిఫికేషన్ చదివినాం, ఈసారి మళ్ళీ వెళ్ళాం అనుకో, అది రాదు కానీ ఏం చదువుకో అంటారు. అంటారా? ఇంటోళ్ళకి కోఆపరేట్ చేయాలి. ఇంకొక 10 ఏళ్ళు చదివినాం అనుకో, ఊరోళ్ళు అంతా ఆయన ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఆయన పుస్తకాలు వదిలిపెట్టాడు, కానీ ఉద్యోగం అంతా రాదన్నారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ గురించి, ఇప్పుడున్న సమస్యల గురించి, పేపర్ లీకేజ్ల గురించి, గందరగోళాల గురించి సామాన్య జనాలు తెలియదు. ఒకవేళ లీకేజ్ అయిందని వాడు అన్నీ అమ్ముకున్నాడు, పోయి ఏం చదువుతాం అమ్మా, ఇక కూర్చొని ఇంట్లో కూర్చున్నాడు. ఇవన్నీ ప్రతి వ్యక్తి జీవితంలో ఇబ్బంది కలిగిస్తాయి. మన పైకి మెట్టెక్కుతామంటే కాలు బట్టి వెనుక లాగే వాళ్ళే సమాజంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్ముకోకు, నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను మాత్రమే నమ్ము, ఎవరు నమ్మకో. నీ శిక్ష ఏం తెలుసు, నువ్వు ఆత్మస్పర్శతోటి నాలో ఎక్కడ లోపం లేదు, నీ నిజాయితీగా కష్టపడుతున్నావు, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఐ డోంట్ కేర్ ఎనీ పర్సన్. ముందుకు వెళ్ళాలంతే, భయపడొద్దు. నా భర్త ఏమంటాడో, వాడేమంటాడో, వీళ్ళు ఏమంటారో. ఫస్ట్ జీవితంలో భయాన్ని పక్కన పెడితే నీకు అసలు మిగులుతుంది. జీవితం అంతా భయంతోనే గడిపినాక నువ్వు ఏం జీవితం అని చెప్పండి. ఇప్పటికి మనము గ్రాడ్యుయేషన్ చదివిన మనము, డిగ్రీ చదివిన మనము, పీజీ అయిన మనము, మనకంటే ఒక వ్యక్తిత్వం ఉండాలి, మనకు ఒక వ్యూ ఉండాలి, మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తెలివి ఉన్నవాళ్ళు దునియా మొత్తం మనదే, తెలివి ఉంటే దునియా మొత్తం మనదే. అంటే మనకు మన అమ్మా నాన్నలు అనేవాళ్ళు చదువులేదు, అయినా వాళ్ళు మన 3 పిల్లలు కానీ వ్యవసాయం చేసి అది చేసి ఇది చేసి కష్టపడి మనం ఇలా తీసుకెళ్తాం. కానీ వాళ్ళకంటే మనకు అదనంగా ఉన్నది ఏంటంటే చదువు అనే ఆయుధం ఉంది. చదువు అనే ఆయుధం ఎక్కడికైనా తీసుకుపోతుంది, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిస్తారు. ఎప్పటికప్పటికీ మనలో మోటివేషన్ తగ్గకుండా చూసుకోవాలి. బాడీలో ఎమోషన్స్ బలంగా ఉండాలి, కసి బలంగా ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి దాన్ని అబ్బలు సాధిస్తాను అన్నట్టుగానే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఇది వచ్చి ఈ క్వశ్చన్ రాలేదు, ఆ క్వశ్చన్ వచ్చింది, ఇది రాలేదు, అది రాలేదు, సిలబస్ కంప్లీట్ కావాలి, అది కావాలి టెన్షన్తో ఉంటే చదివేది కూడా ఆయన ఉండదు. మానసిక ప్రశాంతత చదవడం ఇంపార్టెంట్, 10-12 గంటలు చదవడం ఇంపార్టెంట్ కాదు. చదివిన 6 గంటలు కూడా ప్రశాంతం కావాలి. ప్రతి గంటకోసారి లేవాలా, చైర్ మీదకి లేవాలి, అట్టనే కూర్చుంటాం. చాలా మంది ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి ఏం జరుగుతుందంటే ఫస్ట్ రాగా 40 నిమిషాలు యాక్టివ్ నడుస్తారు. 41వ నిమిషము బుక్ నడుస్తుంటాయి, పెయ్యిలు కలుతుంటాయి, లైన్లు కలుతుంటాయి. కానీ మన మనసు ఇంటికాడ ఏదో చుట్టూ వస్తుంది. మళ్ళీ 10 నిమిషాలకు పని చెప్పేసి మళ్ళీ కాపుకాడ వస్తుంది. యానో మనం ఎక్కడో 12 పేరు ఇక్కడ ఆగిపోయినాం, కానీ చూస్తే 18 పేరు ఇక్కడ ఉన్నాం. కానీ 12 నుంచి 18 పేరు 6 పేర్లు ఎట్టిపోయినంటే ఏమో తెలియదు. ఇదే జరుగుతా. ప్రతి మనిషిలో 2 అరలు ఉంటాయి. మనం బైక్ నడుపుతున్నాం,